ఏంటంటే ఈ సినిమా మా బళ్ళార్లో షూట్ అయింది. ఫస్ట్ ప్లేస్ కంటోన్మెంట్ అని ఒక ప్లేస్ అండి, చాలా ఫేమస్ అయిన ప్లేస్ అది. అక్కడ మీకు మెడికల్ గ్రౌండ్స్ ఉంటుంది. అక్కడ గౌతమ్ షాట్, ఫస్ట్ ఇంట్రొడక్షన్ షాట్ అక్కడ తీశారు. సో ఆ ఇన్సిడెంట్ నాకు చాలా గుర్తు. అండ్ ప్లస్ బాటిల్స్ ఏంటంటే ఆ రోజు మేము లేదు లొకేషన్లో. బాటిల్స్ అని పడిపోయిన తర్వాత అప్పుడు రిహర్స్ చేసుకుని నేను లేను. ఇలా జరిగిందని నేను వచ్చినప్పుడు నేను కొంచెం టెన్షన్లో వచ్చాను, చూశాను. అక్కడ ఏంటంటే అందరికి ఒక వారి ఇంత పెద్ద సెట్ అయిపోయింది, పడిపోయింది, ఎలా ప్రొడ్యూసర్ గారు ఏమనుకుంటారు, కాస్ట్ అది ఇది అనుకున్నాం. బట్ సాయి గారు హీ వాజ్ లైక్ పర్లేదు, ఓకే మళ్ళీ చేద్దాం అంటే ఎక్కువ టైం కూడా తీసుకోలేదు. అది మర్చిపోలేని సంఘటన నాకు ఈ సినిమాకి సంబంధించి. అంటే మా మీద ఉన్న నమ్మకం, వీళ్ళు ఏదో చేస్తున్నారు, వీళ్ళు ఏదో ప్రయత్నిస్తున్నారు, డైరెక్టర్ టీం వీళ్ళందరూ ఏదో చేస్తున్నారు నమ్మకం ఉంది కదా. అదే అనుకోండి 13 సంవత్సరాలు ఆ నమ్మకం, ఆ ప్యాషన్, ఆ ఇష్టం. సార్ చెప్పిన బేబీలా చూసుకోవడం, రదన్ మ్యూజిక్, రాహుల్ తెలియదు ఆ ఒక మ్యాడ్నెస్ అండి. మీకు రాహుల్ గారు చాలా ఉన్నాయి సడన్ గా, సో మెనీ. ఫన్నీ ఇన్సిడెంట్ కావాలంటే ఒకటి చెప్తా. రిలీజ్ కి ఒక్క రోజు ముందు మేమందరూ, ఒక్కరోజు 2 days ఐ థింక్ బిఫోర్ రిలీజ్, అప్పటికి ట్రైలర్ వచ్చేసింది, సాంగ్స్ అన్ని రిలీజ్ అయిపోయినాయి, మా ఆడియో రిలీజ్ ఫంక్షన్ కూడా జరిగింది. అండ్ అప్పటికి సాంగ్స్ ఆల్మోస్ట్ పిచ్చ క్రేజ్ అప్పుడే, దేవర్ లైక్ టాప్ ఆఫ్ ద చార్ట్స్ అండ్ ఆల్ దాట్. అండ్ రిలీజ్ 2 days ముందు అందరు బెల్లారికి వెళ్ళాం. సాయి గారి ఇంట్లో ఏదో ఫంక్షన్ ఉంటే ఆల్ ఆఫ్ అస్ వెంట్ టు బెల్లారి. అప్పటికి ఆల్రెడీ రాజమౌళి గారితో కూడా ఒక ప్రెస్ రిలీజ్ జరిగింది. హీ ఇంట్రడ్యూస్డ్ ఆల్ 3 of us టు ద మీడియా అండ్ ఆల్ దాట్. బెల్లారికి వెళ్తే నేను అక్కడ ఫంక్షన్లో తినేసి బయటికి వచ్చి నేను కూర్చుంటున్నా. వన్ యంగ్ గర్ల్, సమ్ 10-11 years old, షీ కేమ్ రన్నింగ్ టు మీ, షోడ్ మీ వన్ బుక్ అండ్ పెన్ అండ్ సెడ్, అన్న ఆటోగ్రాఫ్ ఇస్తారా అని. ఆటోగ్రాఫ్ పెడుతున్నారు, ఇప్పుడే ట్రైలరే కదా వచ్చింది, పర్లేదు ఆటోగ్రాఫ్ పెడుతున్నారు. చాలా హ్యాపీ ఫీల్ అయ్యా. నేను నీ పేరేంటమ్మా అని అడిగా, పేరు చెప్పింది. నేను డియర్ సో అండ్ సో, అలవాటు ఏంటంటే డియర్ సో అండ్ సో పేరు రాసి లవ్ అండ్ లక్ అని చెప్పి నేను సైన్ చేస్తా. కానీ నా హ్యాండ్ రైటింగ్ చాలా వర్స్ట్ గా ఉంటుంది, అంటే మామూలు వర్స్ట్ కాదు. నేను రాసిస్తే మీకు అర్థమవుతుంది, చాలా వర్స్ట్ హ్యాండ్ రైటింగ్, తప్పదు ఇంకా అలాగే వస్తుంది నాకు. సో నేను రాసి ఇచ్చేసి అమ్మాయికి ఇచ్చేసా. కట్ చేస్తే అమ్మాయి ఇట్లా తిరిగేసి నాన్న నాకు ఆటోగ్రాఫ్ ఇచ్చాను పరిగెత్తుకొని వెళ్ళింది. ఎవరని చూస్తే రాజమౌళి గారు. నాకు ఒక్క సెకండ్ గుండె ఆగిపోయింది. అయ్యయ్యో రాజమౌళి గారు కూతురా. ఆయనేమో ఇట్లా ఆటోగ్రాఫ్ బుక్ తీసుకున్నారు, ఇట్లా చదివారు ఒకసారి, ఇట్లా సీరియస్గా ఏదో చూస్తున్నారు, మైండ్లో ఏమో రన్ అవుతున్నారో నాకు తెలియదు కానీ న్యూట్రల్ ఎక్స్ప్రెషన్తో ఇలా చూస్తున్నారు. చూసేసి ఇదిగోమా అన్నారు. అరే నేను నా కూతురు అడిగితే నువ్వు ఇంత వర్స్ట్ హ్యాండ్ రైటింగ్లో ఆటోగ్రాఫ్, సార్ నా హ్యాండ్ రైటింగే అది, నేను కావాలనే వర్స్ట్గా రాయలేదు, ఏదో ఆయనకి వెళ్ళి చెప్దామా వద్దా తర్వాత ఏం చెప్పలే కానీ, బట్ ఆయన కూతురని తెలీదు, నేను స్టెన్సిల్ పెట్టుకోనైనా రాసేవాడిని. సో చాలా వర్స్ట్ హ్యాండ్ రైటింగ్ అండి, అంటే డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లో రాస్తారు కదా అంతకన్నా వర్స్ట్ ఉంటుంది. కానీ మీరు ఎంత ఆలోచించారా మొత్తం కెరియర్ స్టార్టింగ్ అండి. ఆయన ఏమైనా అరే నా కూతురు అడిగితే నువ్వు ఇంత వర్స్ట్ వేస్తావా అని అనుకుంటే నా పరిస్థితి ఏంటి అని ఏదేదో భయాలు. బట్ సడన్ గా ఎందుకో అది గుర్తొచ్చింది బెల్లారి అనగానే నాకు. ఓ మై గాడ్, ఓకే నిజంగానే which is so sweet that little kid and I had no idea. సో ఫైనల్లీ అను గారు, మీకు ఎనీ మెమరబుల్ ఇన్సిడెంట్? ఐఎమ్ ష్యూర్ మీకు సినిమా అంతా ఇట్స్ అ వెరీ వెరీ స్పెషల్. నాకు తెలుసు, బట్ ఇలాగా ఏదన్నా ఒకటి అలాగా గుర్తుండిపోయేవి? అన్నీ గుర్తుండేవే. నో, ఇందాక నరసింహరాజు గారు సీన్ చెప్పారు కదా, ఆ సీన్ తీసిన రోజు దట్ ఈస్ అ గ్రేట్ డే ఇన్ ద హోల్ ఫిలిం. నాకు అంటే నాకు బాగా నచ్చిన సీన్ దాంట్లో. సో ఆ రోజు ఆ షూట్ ఎక్స్పీరియన్స్ అంతా గుర్తుంది నాకు. షార్ట్ ఎక్కడ తీసాను, నేను ఎక్కడ కూర్చున్నాను, మానిటర్ ఎక్కడ ఉంది, అంటే ఇట్స్ లైక్ పిక్చర్ పర్ఫెక్ట్ అనమాట. అంత క్లియర్గా గుర్తుంది. ఇప్పుడు అది మొత్తం సబ్వేనే లేదు, బట్ మొత్తం తీస్తారు ఇప్పుడు లేదు. బట్ ఆ ప్లేస్ అది అలా ఉంది. అంటే దాని ఎక్స్పీరియన్స్ కింద చెప్పాలంటే మాటలు నేను చెప్పాను, ఇందా చెప్పాను కదా, ఆ సీన్ చాలా ఇష్టం. ఆ సీన్ షూట్ చేయడం, కానీ మీకు ఆ డే షూట్ అంతా కూడా చాలా గుర్తుంది. అండ్ వన్ మోర్ యాడెడ్ డైలాగ్, మున్నార్లో షూట్ చేస్తున్నప్పుడు ఏదో డైలాగ్ కావాలి, ఎందుకంటే ఆ షాట్లో రాహుల్ బయటికి రావాలి, ఇవేగా రావాలి.
ఓకే ఇది టీకి డబ్బులు ఇవ్వలేదు అంటది కదా, అక్కడి నుంచి బయటికి రావాలి, అప్పుడే అమ్మాయి చెప్పగలుగుతుంది అది బేసిక్గా. అప్పుడు వచ్చింది ఐడియా, మనం బయటికి తీసుకొస్తే బాగుంటుంది అని. కానీ బయటికి వచ్చి ఏం చేస్తాడు అనేది తెలియలేదు. సో 2-3 రోజుల నుంచి అదే రూట్లో షూట్కి వెళ్తున్నాము. అక్కడ చిన్న దేవుడి బొమ్మలు ఉంటాయి ఇలాగా విగ్రహాలు, ఆ చిన్న బ్రేకేజ్ కావాలి. పొద్దు నుంచి కొట్టుకుంటున్నాను ఏం తీసుకొచ్చేస్తే బాగుంటుందని. ఒక డైలాగ్ కావాలి, మంచి డైలాగ్. ఆ రోజు వర్కౌట్ అయింది. అంటే అదొకటే నేను సెట్లో రాసిన డైలాగ్ అదే థింక్ చేసి, అందుకు అదొకటి ఓకే డిఫరెంట్. ఇట్ ఇస్ మై ఐడెంటిటీ ఆ డైలాగ్. వాళ్ళని పూజించే దేశంలో రాతిని ప్రేమించడం తప్పేం కాదు అంటే గౌతమ్ టీకి డబ్బులు ఇవ్వలేదు అంటే అది అప్పటికప్పుడు అదొక్కటి. అది అప్పటికప్పుడు అంటే అది గొప్పతనం కాదండి నేను చెప్పేది. అంటే ఇట్స్ లైక్ సిచ్యువేషన్. ఆ సిచ్యువేషన్లో అది రావటం, ఆ డైలాగ్ రావటం ఒకటి గ్రేట్ ఫీలింగ్ నాకు అంతే. వావ్ అంటే ఆ రోజు ఏదో నక్షత్రాలన్నీ కరెక్ట్గా ఎలైన్ అయ్యి ఇచ్చినట్టు అనిపించింది. అమేజింగ్ యా చాలా చాలా నొస్టాలజిక్ ఫీలింగ్ వస్తుంది మీరు మాట్లాడుతున్న సినిమా గురించి. మేము ఆలోచిస్తున్నా, మళ్ళీ రీకలెక్ట్ చేసుకుంటున్నా కూడా. ఐ హోప్ June 13th థియేటర్స్లో కూడా అలాంటి ఒక మ్యాజిక్ మళ్ళీ రీక్రియేట్ అవ్వాలని కోరుకుంటూ. అండ్ లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్, వారాహి చలనచిత్రం సాయి కొరపాటి గారు అండ్ ఎస్ఎస్ రాజమౌళి గారు ఈ మూవీని మా ముందుకు తీసుకురావడం. మీరు చెప్పిన ప్రతి మూమెంట్లోనూ మాకు ప్రొడక్షన్ హౌస్ సపోర్ట్ అనేది కనిపిస్తూ వినిపిస్తూనే ఉంది, టు బి ఆనెస్ట్. సో బట్ డెబ్యూటెంట్స్ని ఇంత నమ్మి మీ విజన్ని కానీ మీ యూనో కాంట్రిబ్యూషన్ని కానీ ఇంత నమ్మి ప్రతి రోజు అంత సపోర్ట్ ఇచ్చిన వాళ్ళ గురించి ఒక్క మాట. ఇప్పుడు ఎట్లా చెప్పలేదు నేను, ఆ రోజు వాళ్ళు కనుక నమ్మకపోతే ఇక్కడ ఎవరు లేరు, అసలు ఎవరు లేరు. సో ఆ రోజు సాయి గారు కనుక నమ్మకపోయి ఉంటే, రాజమౌళి గారి దగ్గరికి వెళ్ళి అది చూపించకపోయి ఉంటే, సాయి గారు ఈజ్ ద మెయిన్ సోర్స్ డెఫినెట్గా. అంటే అది దాన్ని అంటారు కదా గరిమనాభి అంటారు కదా. సో ఇప్పుడున్న మొత్తం స్పేస్కి ఎవరి లైఫ్లైనా ఎయిదర్ నేను కావచ్చు, గౌతమ్ కావచ్చు, సూర్య కావచ్చు, మిథున కావచ్చు, ఇప్పుడు వాట్ వీఆర్ ఈజ్ జస్ట్ బికాస్ ఆఫ్ సాయి గారు. అది 100%. అందులో అసలు ఇక దాంట్లో సెకండ్ థాట్ కాదు, దాని గురించి అసలు డిస్కషన్ లేదు ఫస్ట్. ఎందుకంటే ఇంత మ్యాడ్ బంచ్ని, కొత్త పిల్లల్ని నమ్మేసి ఆయన అసలు నన్ను ఏ రోజు దేనికి ఇదేంటి ఇది ఎందుకు అని అడగలేదండి. మీరు చెప్తే నమ్మరు, నేను ఫస్ట్ ఫిల్మ్ అది. ఇది దేనికి ఇది ఎందుకు అన్న క్వశ్చన్స్ లేవు అసలు, నాకు తెలియదు అసలు. ఆ బాటిల్స్ పడిపోయిన రోజు కూడా సాయి గారు వచ్చారు మార్నింగ్, అందరూ ఎవరికేం కాలేదు కదా అన్నారు. ఎవరికేం కాలేదు సార్, చిన్న రామ్కే కొంచెం తగిలింది అంతే కదా, ఇప్పుడు ఎందుకు అందరూ అప్సెట్ అవుతున్నారు, మళ్ళీ కడదాం మళ్ళీ చేద్దాం అని చెప్పి వెళ్ళిపోయారు అంతే. అంత కామ్గా చెప్పేసి వెళ్ళిపోయారు. అసలు ఒక డెబ్యూటెంట్స్ కి ఇంతకంటే పెద్ద వరం ఉండదు నిజంగా. He was a rock. I think he was the foundation of all our careers. అంతే, అబ్సల్యూట్లీ అవును అవును. మా ఎవరికి కెరియర్ లేదు వాళ్ళ ఆ ఫౌండేషన్ లేకపోతే. ఈ సినిమాని అంటే కొత్త వాళ్ళు సినిమాని